ఏమిటి? ఏమైంది? ప్లాన్ ఫెయిల్ అయింది. ఏమిటి? బాస్ ఇచ్చిన ప్లాన్ ఫెయిల్ అయిందా? బాస్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే ఎస్టేట్లోకి చొరబడ్డాను. ధనాగారాన్ని కొల్లగొట్టి నగనట్ల గుర్రాలకి ఎక్కిస్తుండగా ఇంతలో ఏదో అలజడి మొదలైంది. 100 మంది సాయుధులైన 100 మంది యువకులు మమ్మల్ని చుట్టుముట్టారు. వాళ్ళకి మాకు మధ్య కాల్పులు జరిగాయి. నేను ఎంత ప్రయత్నించినా జయంతి శ్రీకాంతాన్ని కాపాడలేకపోయాను. ఏమిటి? మన వాళ్ళు వాళ్ళ చేతి చిక్కారా? చిక్కారే కానీ వాళ్ళకి దక్కనివ్వలేదు. వాళ్ళ నుంచి పారిపోయి వస్తుండగా చెట్ట నుంచి గురి చూసి కాల్చి పడేశాను. మంచి పని చేశావు. లేకుంటే మన బెప్పులి నిన్ను పిచ్చి కుక్క కన్నా హీనంగా కాల్చి పడేసేవాడు. బాబా ఉన్నాడు. లోనికి వెళ్ళి మన సచ్చా ముందు ఎంజాయ్ చేసుకుని వచ్చావు. బెప్పులి బేబీ కమాన్. మా బిల్లాని చచ్చే ముందు ఆశీర్వదించు. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా, పెదవి కురికే పెదవి కొరకే నే ఎన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా, మనసు అడిగే మరుల సుడికే ఓహో. ప్రాయం సొగసులే వెతికిన సాయం వయసునే అడిగిన, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ.
గట్టి వత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో నీ గోటి గిచ్చుల కోసం మొక్కు చిక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనులా చెలిమి జతకి ఆహాహా. అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమే బడలిక చిలిపో విడియమా సెలవిక నాకీ పరువమే పరువిక ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది లేడి చెమ్మ అన్నాడే చిన్నాడు అన్నిట్లో ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ